బేబీ గర్ల్ 2 అవర్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే మూవీ చూస్తాం కంప్లీట్ అయింది. మూవీ బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక చిన్న పాపని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేస్తారు. ఎవరు కిడ్నాప్ చేశారు? నెక్స్ట్ ఏం జరిగింది? అసలు ఆ పాపని ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మీరు మూవీలో చూస్తారు. నాకైతే మూవీ నచ్చలేదు. స్టార్ట్ అవడం చాలా బాగా స్టార్ట్ అయింది. కానీ వెళ్ళే కొద్దీ నెక్స్ట్ ఏం జరిగిద్దో ముందే గెస్ చేసేయొచ్చు. చాలా సింపుల్‌గా ఉంటది. చాలా బోరింగ్‌గా వెళ్తుంది అనే ఫీలింగ్ ఉంటది. చివరి వరకు ఎందుకు చూసానంటే అసలు ఆ పాపని ఎందుకు కిడ్నాప్ చేశారు అనే దాని కోసం చూసాను. కానీ దానికి ఇచ్చిన ఆన్సర్ చాలా వరస్ట్ గా ఉంది. ఈ మూవీ కంటే రీసెంట్ గా రిలీజ్ అయిన డిఎన్ఏ మూవీ చాలా బెటర్. ఆ మూవీ కూడా ఇలా చిన్న పాప తప్పిపోయింది దాని చుట్టూనే ఉంటది. నాకు ఆ మూవీ చాలా బెటర్ అనిపించింది, నచ్చింది. దీని మీద చాలా లాగ్ గా వెళ్తా ఉంటది. స్క్రీన్ ప్లే కూడా చాలా చిరాకు పుట్టిస్తా ఉంటది. మూవీలో ఏమన్నా ప్లస్ అంటే మ్యూజిక్ నాకు నచ్చింది. అలాగే ఎమోషన్ సీన్స్ కూడా కొన్ని చోట్లలో వర్కౌట్ అయినాయి. యాక్టర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే నాకైతే మూవీ నచ్చలేదు. చూసేటప్పుడు చాలా చిరాకు పుట్టేసింది. 2 అవర్స్ 10 అవర్స్ లా అనిపించింది. ఇక మీ ఇష్టం.